వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి మరొక షాక్. ఎంపీ నరసరావుపేట సిట్టింగ్ ఎంపీ పార్టీని వీడిపోతుండటం. మొన్ననే తెలుగుదేశం పార్టీకి సంబంధించిన విజయవాడ ఎంపీ కేసినేని నాని వచ్చాడని సంబరపడుతుంటే తమ సిట్టింగ్ ఎంపీ అవతలకి వెళ్ళిపోతున్నాడు. ఆల్రెడీ బాలశౌరి జనసేనకు వెళ్ళిపోతే ఇప్పుడు మరొక సిట్టింగ్ ఎంపీ శ్రీకృష్ణదేవరాయలు పార్టీకి రాజీనామా చేశారు. 2-3 రోజుల క్రితం చంద్రబాబుని కలిశారు. మొన్న ఈ మధ్యన అట్లా కలిశారంటే అదంతా అబద్ధం. లోకేష్ని కలవలేదు, చంద్రబాబుని కలవలేదని ఆయన చెప్పుకుంటూ వచ్చారు. బట్ నరసరావుపేటలో బీసీకి ఇస్తున్నాము, ఎందుకంటే అక్కడ 7 అసెంబ్లీ స్థానాల్లో కూడా అందరూ ఓసీలే పోటీ చేస్తున్నారు, అది సామాజిక సమీకరణం కరెక్ట్ కాదు, అక్కడ బీసీకి ఇస్తాము, నువ్వు గుంటూరు నుంచి పోటీ చేయి అని చెప్పి జగన్మోహన్ రెడ్డి శ్రీకృష్ణదేవరాయలకి చెప్పారు. వాస్తవంగా 2014 ఎన్నికల్లో తనని గుంటూరు నుంచినే ఫస్ట్ టికెట్ అనుకుని చివరిలో నీకు నరసరావుపేట అయితే గెలుస్తావు, నరసరావుపేటకి షిఫ్ట్ అవ్వమంటే అప్పుడు గుంటూరు నుంచి నరసరావుపేటకి షిఫ్ట్ అవ్వడానికి హెజిటేట్ చేసి ఫైనల్గా వెళ్ళారు. తీరా వస్తే గుంటూరు ఓడిపోయింది వైసీపీ, తను గెలిచారు. ఇప్పుడు మళ్ళీ గుంటూరుకి రమ్మంటే తనకి అది ఇబ్బంది. ఎందుకంటే అమరావతి ప్రాంతం కూడా గుంటూరు నియోజకవర్గం, తాడికొండ ఇది గుంటూరు నియోజకవర్గంలో ఉండటం, అక్కడ గెలుస్తామన్నటువంటి నమ్మకం లేకపోవడంతో ఆయన వేసుకున్న ఎస్టిమేషన్లో సాధ్యం కాదని నమ్ముతున్నారు. అందుకోసం అని చెప్పేసి నరసరావుపేట నుంచినే పోటీ చేస్తానని అడగటం. అయితే బీసీ విషయంలో వెనక్కి తగ్గుతాడు జగన్మోహన్ రెడ్డి అని భావించారు. ఎందుకంటే 7 ఎమ్మెల్యేల్లో దాదాపు 4 గట్టిగా జగన్ మీద ఒత్తిడి తెచ్చారు. ఎందుకంటే మొదట నాగార్జున యాదవ్ పార్టీ అధికార ప్రతినిధి పేరు బలంగా వినిపించింది. అయితే ఎమ్మెల్యేలు అందరూ అందుకు తిరస్కరించారు. అతను స్తోమత ఒకటి, రెండవది అనామకుడు అన్నటువంటి ప్రచారం కూడా చేశారు. ఏం జరిగిందో తెలియదు. నాగార్జున యాదవ్ పేరు ప్రస్తుతం చర్చ నుంచి పక్కకెళ్ళిపోయింది. అయితే ఇంకెవరినైనా బీసీని మీరైనా పట్టరండి అని చెప్పి జగన్మోహన్ రెడ్డి చెప్పారన్నటువంటి ప్రచారం అయితే జరిగింది. నాగార్జున యాదవ్ నా క్యాండిడేట్, నేను అనుకుంటున్న మనిషి, నా పేరు మీద గెలుస్తాడు, లేదు అనుకుంటే ఇంకెవరినైనా మీరు చూపించండి అంతకంటే గట్టిగా చేయగలిగినటువంటి వాళ్ళు అని చెప్తే వాళ్ళు దానికోసం సెట్ చేయకుండా ఇక్కడ శ్రీకృష్ణదేవరాయలే బెటర్ అన్నటువంటి ఆప్షన్తో జగనే తగ్గుతారని భావిస్తూ వచ్చారు. తీరా చూస్తే జగన్ ఎటు తేల్చట్లేదు. ఇక రేపో మాపో లిస్ట్ రిలీజ్ అవుతుంది అన్నటువంటి సందర్భంలో అనిల్ కుమార్ యాదవ్ని తీసుకొచ్చి పెడతారా అన్నటువంటి ప్రచారం నడుస్తుంటే అది ఏది తేల్చలేదు ఇక్కడ. కానీ తను ఒక అవమానకరంగా ఫీల్ అయ్యాడు. ఈ సందిగ్ధతకి నాకు సంబంధం లేదు, నేను సృష్టించుకున్నది కాదు, పార్టీ చేసినటువంటిది కాబట్టి నేను రాజీనామా చేస్తున్నాను అని చెప్పారు. తెలుగుదేశంలో చేరుతున్నానని చెప్పలేదు, కానీ తెలుగుదేశంలో చేరబోతున్నాడని వైసీపీ నమ్ముతోంది. తెలుగుదేశం పార్టీ గుంటూరు అభ్యర్థిగా, అంటే గల్లా జయదేవ్ వెళ్ళిపోతున్నాడు కాబట్టి తెలుగుదేశం తరపున గుంటూరు అభ్యర్థిగా ఆయన ఖరారు అయ్యాడని తెలిసినే వైసీపీ ఆయనకి ఖరారు చేయలేదు అన్నటువంటి ప్రచారం కూడా ఉంది. ఏది ఏమైనా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి ఒక సిట్టింగ్ ఎంపీ వెళ్ళడం అన్నది ఖచ్చితంగా షాకింగ్ పరిణామం.